పాలస్తీనాలో ఉన్నటువంటి రఫా నగరం మీదకి దాడి చేసింది ఇజ్రాయెల్. 11 నుంచి 13 లక్షల మంది ప్రజలు అక్కడ, మామూలుగా అయితే 9 నుంచి 10 లక్షల మంది ఉంటారు. ఈ దక్షిణ గాజా, ఉత్తర గాజా, ఖాన్ యూనిస్ ఈ ప్రాంతాల మీద దాడులు చేసినప్పుడు అక్కడ వాళ్ళందరూ పారిపోయి అక్కడ షెల్టర్ తీసుకున్నారు. ఇప్పుడు అక్కడే దాడులు చేస్తుంది ఇజ్రాయెల్. అది ఆపడానికి శతవిధాల ప్రయత్నిస్తున్నటువంటి అరబ్ దేశాలు గట్టి ఒత్తిడి తెస్తున్నాయి అమెరికా మీద. నువ్వు చెప్తే ఆగుతుంది, నువ్విచ్చిన ఆయుధాలతోనే రఫా మీద దాడి చేస్తున్నారు అంటే నువ్వే వెనక నుండి నడిపిస్తున్నావు అని. ఇప్పుడు అరబ్ దేశాలతో స్నేహం కావాలి, ఇజ్రాయెల్తోనూ స్నేహం కావాలి. అందుకని నువ్వు కొట్టినట్టు నేను తిట్టినట్టు అన్నట్టుగా తిడుతుంది అందరు ఎదురుగుండా అమెరికా. అదే సందర్భంలో పెట్టేస్తుంది వాళ్ళకి కావాల్సినవన్నీ ఇజ్రాయెల్కి తెర వెనకాల. ఇప్పుడు అరబ్ దేశాలు ఒత్తిడి చేసేటప్పటికి ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ప్రత్యేక బృందానికి సమన్స్ ఇచ్చింది అమెరికా. వచ్చి సమాధానం చెప్పండి, ఎందుకు ఇట్లా చేస్తున్నారు, ఈ దాడులకు కారణం ఏంటి అన్నట్టు. ఆ దాడులకు కారణం ఇజ్రాయెల్ రోజు చెప్తానే ఉంది. హమాస్ తీవ్రవాదులు ఇప్పటికీ మిగిలి ఉన్నటువంటి వాళ్ళు 4 బెటాలియన్లు, అందులో 2 బెటాలియన్లు రఫాలోనే ఉన్నారు. సాధారణ ప్రజల మధ్యన నక్కి ఉంటున్నారు, సాధారణ ప్రజల్ని షెల్టర్గా పెట్టుకుంటున్నారు. ఇప్పటిదాకా 30,000 మంది పాలస్తీనా ప్రజల్ని చంపారంటే ఆ మధ్యలో కనీసం 20,000 మంది ఈ హమాస్ తీవ్రవాదులే ఉంటారు. ఇప్పుడు అది కూడా అంతే. ప్రజలను అడ్డుపెట్టినంత మాత్రాన తాము వదిలేసిపోవడానికి సిద్ధంగా లేవని ఇజ్రాయెల్ చెప్తుంది. అది అమెరికాకి తెలుసు, కాబట్టి నాటకం కొనసాగుతూ ఉంటుంది.